కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ సాధించింది. అత్యంత క్లిష్టమైన 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలని విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన అధిక ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ను సంరక్షణలో స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు. వెంకటజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు గడిచిన ఏడాదిలో 396 రోబోటిక్ సర్జరీలు జరిగాయని, అందులో 100 రోబోటిక్ యాంకో సర్జరీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక రోబోటిక్ సర్జికల్ ప్రోగ్రాంకు తాను నాయకత్వం వహించడం జరిగిందని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థల్లో ఒకటైన 4వ జనరేషన్ డావిన్సీ ఎక్స్ రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి నిర్వహించబడ్డాయన్నారు. ఈ వ్యవస్థ యొక్క హై డెఫినేషన్ 3D విజన్, అసాధారణమైన ఫ్లెక్సిబిలిటీ, అత్యంత సున్నితమైన లోతైన ప్రదేశాల్లో కూడా అత్యధిక ఖచ్చితత్వాన్ని సాధించడానికి వీలు కల్పిస్తాయని ఆయన తెలిపారు. ఈ అధునాతన సాంకేతిక ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు, వృద్ధ రోగులకు, ఊబకాయం ఉన్న రోగులకు, క్లిష్టమైన కంటిలో కణుతులతో బాధపడే రోగులకు వరంగా మారిందని అన్నారు. ఈ 100 రోబోటిక్ యాంకో సర్జరీలు మైలురాయి మా బృందం యొక్క అంకిత భావానికి, రోగులు, సహోద్యోగుల నమ్మకానికి, వైజాగ్లో క్యాన్సర్ సంరక్షణ పురోగతికి నిదర్శనం అని అన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన శస్త్రచికిత్సల్లో గర్భాశయ శస్త్రచికిత్స, జీర్ణకోశ క్యాన్సర్ సర్జరీలు, థైరాయిడ్ సర్జరీలు వంటివి ఉన్నాయని తెలిపారు. సాంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ విధానం రోగులకు గణనీయమైన ప్రయోజనాలు అందిస్తుందని, ముఖ్యంగా తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, తక్కువ సమస్యలు, వేగవంతంగా కోలుకోవడం, తక్కువ ఆసుపత్రి బస వంటి ఈ ప్రయోజనాలు రోగులు త్వరగా తమ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సహాయపడతాయన్నారు. సిస్టమ్ అనేది 4th జనరేషన్ సిస్టమ్. ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్. The most number of robots in the world, and the first robo in the world is Davinci company, America-based company, and it has been in practice for nearly 20 years now. First generation నుంచి ఇప్పుడు 4th generation వరకు వచ్చాం. దాంట్లో Davinci X అనేది one of the best models, and సో ఈ Davinci సిస్టమ్ మన మెడికవర్లో పెట్టి అరౌండ్ 1.5 years అవుతుంది. ఈ టైంలో మనం మోర్ దాన్ అరుణ్ గారు చెప్పినట్టు అరౌండ్ 396 సర్జరీస్, నియర్లీ 400 సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ చేయడం జరిగింది ఈ యూనిట్లో, ఈ సెంటర్లో. దాంట్లో నేను యాజ్ అ సర్జికలజిస్ట్ వీ హ్యావ్ డన్ 100+. నేను, డాక్టర్ కార్తిక్, డాక్టర్ స్వర్ణ, నా కొలీగ్, మేము కలిసి మోర్ దెన్ 100 రోబోటిక్ ఆంకో సర్జరీస్. క్యాన్సర్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్ దెన్ రొటీన్ సర్జరీస్ అండి. సో డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ యొక్క సర్జరీస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది. ఈ మైల్ స్టోన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కసారి రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏ కండిషన్స్లో ఈ సర్జరీస్ చేయొచ్చు, పేషెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మనం ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాము. ఎస్పెషల్లీ రోబోటిక్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే, అంటే క్యాన్సర్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే మెయిన్లీ గైనకలాజికల్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, దెన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఈసోఫేగస్ అన్నవాయు క్యాన్సర్, వీటన్నిటికీ కూడా, అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్ కూడా మనం రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. అది కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్, యూరాలజీ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్స్, కిడ్నీలో గడ్డలు ఉంటే తీయడానికి పార్షియల్ నెఫ్రెక్టమీ అని, అంటే కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ పార్షియల్ నెఫ్రెక్టమీ చేయడం. అండ్ దెన్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, వీటికి చేయొచ్చు. అవి కాకుండా మనం నేను చూపిస్తాను మా దీంట్లో థైరాయిడ్ సర్జరీస్ కూడా మనం చిన్న కన్నాలతో ఇక్కడ స్కార్ లేకుండా థైరాయిడ్ సర్జరీ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. మనం చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు, మనం రోబోటిక్ సర్జరీ చేస్తే బెటర్ రికవరీ, ఎందుకంటే చిన్న కన్నాల ద్వారా ఖచ్చితత్వంగా ప్రిసైజ్, యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇవన్నీ బాగుంటాయి. అండ్ మ్యాగ్నిఫైడ్ విషన్ అనేది చాలా బాగుంటుంది. సో దీనివల్ల మనం వీ కెన్ డూ అ బెటర్ జాబ్ ఫర్ ద పేషెంట్. చిన్న కన్నాల ద్వారానే సర్జరీ చేసేసి పేషెంట్కి తక్కువ బ్లడ్ లాస్తో, అర్లీ రికవరీతో దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ వితిన్ 1 or 2 days, 2 or 3 days, యాజ్ కంపేర్ టు మేజర్ ఓపెన్ సర్జరీ అండి. దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. ఇది అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న డెమోలాగా చూపిస్తాను వాట్ ఆల్ వీ క్యాన్ అచీవ్ విత్ రోబోటిక్ సర్జరీ. నేను ఐఎమ్ సర్జన్ అయ్యి 35 years అయింది ఎక్స్పీరియన్స్. సో మెనీ చేంజెస్ ఐఎమ్ సీయింగ్ సర్జరీ. ముందు జనరల్ సర్జరీ పెద్ద ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ల్యాప్రోస్కోపీ వచ్చింది,
నవ్ రోబోట్తో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. సార్ కార్తీక్ గారు చెప్పింది మెయిన్లీ ప్రిసిషన్, పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. సో ఎనీవే ఆల్వేస్ హ్యూమన్తో పాటు రోబోట్, అయితే రోబోట్ సర్జరీ మొత్తం చేయదండి. వీల్ గైడ్ ది సర్జరీ బై ఆల్ సర్జరీ మనమే చేస్తాం, బట్ విల్ గైడ్ ఇట్. రోబోట్ విల్ డూ ద సర్జరీ ప్రొసీజర్. సార్ ఎలాగ డెమాన్స్ట్రేషన్ మిషన్ చూడొచ్చు. మేము అంటే ఓన్లీ థింగ్ ఇది మీ పేషెంట్ దగ్గర ఉండవసరం లేదు. పేషెంట్ సర్జరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఊళ్ళో అయినా కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు మనం. అక్కడ మిషన్ ఉంటుంది, వీ హ్యావ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్. అది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. టెలి సర్జరీ అనేది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే సీనియర్ సర్జన్ నీడ్ నాట్ బి ప్రెజెంట్ ఇన్ ఆల్ ప్లేసెస్. ఇక్కడ సర్జరీ ఇక్కడ మనం కూర్చుని వేరే ప్లేస్లో కూడా సర్జరీ మిషన్ ద్వారా చేయించు సర్జరీ. చాలా ఇది ఓన్లీ థింగ్ ఇది చాలా కాస్ట్లీ మిషన్. ఈ మిషనే మనం అప్పుడు ఎక్వైర్ చేసుకుని 15 crores అయింది. ప్రతి సర్జరీకి కూడా పేషెంట్కి ఎక్స్ట్రా ఒక 1 lakh rupees మినిమం 1 to 2 lakhs rupees ఎక్స్ట్రా అవుతుంది. బట్ ఆ 2 లక్షల రూపాయలు అంత అవసరం అంటే చాలా అడ్వాంటేజ్. 2 లక్షలతో పాటు పేషెంట్కి 2 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, కానీ ఆ రిలీఫ్ అన్నది దీనికి వచ్చే అడ్వాంటేజ్ వీ కెనాట్ కంపేర్ విత్ ద మనీ. సో అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్, రిజల్ట్స్, లాంగ్విటీ, ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్లో మొత్తం రిమూవల్ ఆఫ్ స్మాల్, ఎక్కడికైనా స్ప్రెడ్ అయిన స్మాల్ క్యాన్సర్ కూడా రిమూవ్ చేయొచ్చు. లాంగ్విటీ ఇంకా ఫ్యూచర్లో చాలా ఇప్పుడైతే మోనోపోలీ మొదట్లో ఒకటే కంపెనీ ఉండేది, ఇప్పుడు చాలా రోబోట్ కంపెనీస్ వస్తున్నాయి కనుక ఇంకా రేటు తగ్గొచ్చు. ఇప్పుడు ఈ కాస్ట్ నేను చెప్పిన పేషెంట్కి చూడాలి కదా, ప్రతి సర్జరీకి ఇప్పుడున్న దానికంటే ఎక్స్ట్రా 1 lakh rupees 2 lakhs అంటే చాలామంది ఎఫర్ట్ చేయలేరు. సో బట్ అడ్వాంటేజ్ రోబోట్ చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇండియన్ కంపెనీస్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది రోబోటిక్ కంపెనీ ఇన్స్ట్రుమెంట్స్. దాంతో మనం ఇంకా ప్రజల్లోకి ఈ సర్జరీ చాలా పాపులర్ అవుతుంది. ఇట్ విల్ రిప్లేస్ మామూలు సర్జరీ ఉండకపోవచ్చు 10 ఏళ్ళ తర్వాత. అంతా సర్జరీ రోబోటిక్ సర్జరీ అయిపోయింది. అందులో మా యూరాలజీ సర్జరీలో డెప్త్లో ఉంటాయి. ప్రోస్టేట్ సర్జరీ, క్యాన్సర్ బ్లాడరు. దీనికి అంతకుముందు నేను ఓపెన్గా చేయాలంటే 15 గంటలు పట్టింది, చాలా కష్టం కూడా, కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోయాను. సో ఈ సర్జరీ రోబోట్ వచ్చిన తర్వాత మై సర్జరీ ప్రెసిషన్ హెస్ గాన్ వెరీ మచ్ ఇంప్రూవ్ అండ్ ద పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. నేను డాక్టర్ కిరణ్ మై, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్లో ఫర్ ద లాస్ట్ 1.5 years నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు రోబో అడ్వాంటేజెస్ అనేది డాక్టర్ కార్తిక్ సార్ చెప్పారు. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, రోబో లాప్రోస్కోపీ కన్నా ఏంటి అడ్వాంటేజ్? ఆల్ ద లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ లెస్ పెయిన్, లెస్ బ్లీడింగ్, తొందరగా రికవర్ అయిపోతారు, ఫాస్ట్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోతారు. ఇవన్నీ అడ్వాంటేజెస్ విచ్ వీ ఆల్రెడీ సీ ఇన్ లాప్రోస్కోపీ రోబోలో కూడా ఉంటాయి. అయితే రోబో యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్? యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఉమెన్కి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఏ కండిషన్స్లోని మనం చేయొచ్చు అన్నది చెప్తాం. సో ఇందా చెప్పుకున్నట్టు ఫాస్ట్ రికవరీ. యూజువలీ ఉమెన్ ఎలా ఉంటారు, మనం ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్, హిస్టెక్టమీ అన్నా, ఒక ఫైబ్రాయిడ్ తీయించుకోవాలన్నా, ఒక ఎండోమెట్రోసిస్ సర్జరీ అన్నా ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, లేకపోతే ఇంకేదో ఉంది, పని ఉన్నది. వీ ఆల్వేస్ ఉమెన్ ఎప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక ఎలెక్టివ్ సర్జరీకి వస్తారు. అప్పటికే అవి పెద్దవి అయిపోవడము, అడ్వాన్స్డ్ దీంట్లో ఉండడము అలా ఉంటుంది. ఎందుకని? తొందరగా వాళ్ళ యాక్టివిటీస్కి రిటర్న్ అవ్వలేక, డైలీ యాక్టివిటీస్ తొందరగా చేసుకోలేక, నేను 1 month రెస్ట్ తీసుకుంటే నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఇలా ఆలోచనతో ఉంటారు. సో ఈ రోబోటిక్ వల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ ఉండడం వల్ల మనం 6 hours డిశ్చార్జ్ ఇస్తాం, లేదా 1 day నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఇస్తాం. సో దే కెన్ రిటర్న్ టు ద డైలీ యాక్టివిటీస్ ఫాస్ట్. అది మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ గైనకాలజీలో దేనికి చేయొచ్చు. సో ఫర్ ఫైబ్రాయిడ్ సర్జరీస్, ఫైబ్రాయిడ్ అంటే మయోమెక్టమీ అంటాం. ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసి యూట్రస్ని అలాగే ఉంచుతాం. సో యూట్రస్ని మళ్ళీ ఫైబ్రాయిడ్ తీసాక బెటర్గా రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ సూచరింగ్ అనేది రోబోటిక్లో దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజ్తో బెటర్గా సూచర్ చేయగలుగుతాం. సో బెటర్ సూచరింగ్, బెటర్ రిపేర్ ఆఫ్ ద యూట్రస్, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో. వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో యూట్రస్ మళ్ళీ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయినప్పుడు ఈ సూచర్స్ అవి లూజ్ అయిపోకుండా బెటర్గా రీకన్స్ట్రక్ట్ అవ్వాలి అని అంటే ఆ సూచరింగ్ అనేది లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్తో చాలా బాగుంటుంది. సో ఇది ఫైబ్రాయిడ్లో అడ్వాంటేజ్. అలాగే ఈ మధ్య మనం ఎండోమెట్రోసిస్ అని వింటున్నాం. సో ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద ఉమెన్ ఇప్పుడు ఎండోమెట్రోసిస్తో ప్రెజెంట్ అవుతున్నారు. ఎండోమెట్రోసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ చాక్లెట్ సిస్ట్ అంటాం. అంటే ఇది ఏం చేస్తుంది, దాని నేచర్ ఏంటి అని అంటే అది ఒక చాక్లెట్ లాగా మొత్తం ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ అతుక్కుపోయి ఉంటుంది. లైక్ బ్లాడర్, యూరిన్ బ్లాడర్ కానీ, బౌల్స్ కానీ, వైటల్ స్ట్రక్చర్స్ లైక్ యురేటస్ కానీ, వీటన్నిటికీ అతుక్కొని అది మొత్తం పెల్విస్ అంతా అడ్హెషన్స్ కాజ్ చేస్తుంది.
సో వాటి దగ్గరగా వెళ్ళి ఈ అడ్హెషన్స్ అన్నీ తీసి వైటల్ స్ట్రక్చర్స్ని సేవ్ చేస్తూ మొత్తం టిష్యూ అంతటిని బ్యాడ్ టిష్యూ అంతటిని తీయగలిగే అడ్వాంటేజ్ రోబోటిక్లో డెఫినెట్గా లాప్రోస్కోపీ కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న వేర్ వి నీడ్ ఫైన్ డిసెక్షన్, బెటర్ సూచరింగ్ లైక్ ట్యూబల్ రీకెనలైజేషన్. ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూబ్స్ అతికించుకోవాలి, మళ్ళీ రీసర్జరీ ఆఫ్ ట్యూబ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ట్యూబ్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి. సో వాటి మీద ఆపరేట్ చేయాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంతే ఫైన్గా ఉండాలి. సో విచ్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ విత్ రోబోటిక్ సర్జరీ. అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ